ఏమైంది? ఏమైంది దివ్య? నాకు నిద్ర వస్తుంది. అంతే కదా, దీనికి ఎందుకు గడుస్తున్నా? ఇది నాతో చెప్పొచ్చు కదా. అదే చెప్తున్నానుగా. ఇప్పుడు నువ్వు నిద్రపోవాలి, అంతే కదా. నిద్రపో. అమ్మా దివ్య, ठीक है भैया आ गए. शादी मुबारक, शादी Thank you, मुबारक. भाई. आओ बेटी बैग मुझे दे दो. ఇతని పేరు రంజిత్ సింగ్. మన ఇంటి పక్కనే మెకానిక్ షెడ్ పెట్టాడు. చాలా మంచివాడు. చల్. मैं तो सारा दिल्ली जानता हूँ, सब लोग मुझे जानते हैं. आपको दिल्ली में कोई फिक्र करने की जरूरत नहीं है. हाँ हाँ, चंद्रा तो मेरा खास दोस्त है. మీరేమంటున్నారో నాకు అర్థం కావడం हाँ, లేదు. सारा दिल्ली की बात कर रहा हूँ मैं. మా అమ్మాయి ఉండుంటే హారతిచ్చి బొట్టు పెట్టి లోపలికి పిలిచేది. వెల్కమ్. ఈ ఇంట్లో వంటవాడు, తోటమాలి, పని మనిషి అన్నీ నేనే. ఈ ఇంటికున్న ఒకే ఒక కొరత ఇంటికి వెళ్ళాలేదని. నీ రాకతో అది తీరింది. రా. ఇక్కడే నేను కాళ్ళు చేతులు కాల్చుకుంటూ కొంచెం కొంచెంగా వంట నేర్చుకున్నాను. ఇందులో వంట సామాన్లు ఉన్నాయి. చాలకపోతే వీచ్ వరకు కుట్టం తెచ్చుకో. ఇవిగో ఇంటి తాళాలు తీసుకో. ఇక్కడి నుంచి ఇవి సొంతం. పెళ్లి కాక ముందు నాకిద్దరు ప్రియురాళ్ళు ఉండేవారు. ఒకటి బుక్స్, రెండు సంగీతం. ఇక నుంచి ఇది నీరు. బాగుందా? ఇది ఇటుకలతోనూ సిమెంట్తోనూ కట్టబడిన ఒక ఆలయం, అంతే. దీన్నో ఇంటిగా మార్చటం నీ చేతుల్లో ఉంది. నాకు ఇటుకలు సిమెంటు చాలు. నిన్ను చూసిన తర్వాత, నేను చెప్పాలనుకున్నది నువ్వే చెప్పిన తర్వాత మాటల్లో చెప్పలేను. నువ్వు నాకు బాగా నచ్చావు. వద్దని చెప్పాలని వచ్చింది నేను. పెళ్లి చేసుకుంటానని చెప్పి వచ్చేసాను. నీకు ఈ పెళ్లి జరగటం సంతోషమే కదా?